శ్రీ సాయిరామ్ ధ్యానవాహిని బై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ధ్యానవాహిని చాప్టర్ నెంబర్ 4 సుగుణమలే ధ్యాని ప్రథమ లక్ష్యము. సుగుణమలే ధ్యాని ప్రథమ లక్ష్యము. చూద్దాం. లోకహితమును కోరుటకు శారీర మానసిక వాక్కులందు కొన్నింటిని కట్టుదిట్టము చేసుకొనవలెను. లోకహితమును కోరుటకు శారీర మానసిక వాక్కులందు కొన్నింటిని కట్టుదిట్టము చేసుకొనవలెను. ధ్యానము మనోజపమును సాధించవలను. ధ్యానము మనోజపమును సాధించవలను. ఆత్మానంద మార్గమే కాక లోకహితార్థం ప్రధానము. ఆత్మానందముతో పాటు లోకహితార్థం ప్రధానం. లోకము యొక్క హితమును కోరుకోవలను. లోకము యొక్క హితమునే కోరుకోవలను అంటే సమస్త లోక సుఖనోభవంతు. సమస్త లోక సుఖనోభవంతు ఎప్పటికప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీవించాలి, మనసులో అనుకుంటూ ఉండాలి. అది శుభమే మంగళం, మంగళమే శివం. శుభమే మంగళం, మంగళమే శివం. హితము వల్లనే శాంతి సంతోష శుభములు చేకూరును. హితము వల్లనే శాంతి సంతోషము శుభములు చేకూరును. అసలు మానవుని కర్తవ్యమే సర్వభూత హితం. మానవుని కర్తవ్యమే సర్వభూత హితము. హితమును అభివృద్ధి పరచుకున్నటే మానవుని ధర్మము. హితమును అభివృద్ధి పరచుకున్నటే మానవుని ధర్మము. జగమంతయు మాయ సంబంధముతో ఉన్నది, అందుకనియే జగత్తు అసత్యమని తెలిపిరి. జగమంతయు మాయ సంబంధముతో ఉన్నది, అందుకనియే జగత్తును అసత్యమని తెలిపిరి. అంటే సృష్టి మాయ, జగత్తు మాయ, జగత్తు అసత్యం, జగత్తు అధర్మం ఉంది. వాటిని సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వైపు మార్చవలను. అంటే సాధన చేయవలను. ఆశ, గర్వము, అహంకారము ఉండకూడదు. అత్యాశ, ఆశ, గర్వము, అహంకారము ఉండకూడదు. కోరికలను తగ్గించుకోవలను. కోరికలను తగ్గించుకోవలను. ధ్యానమునకు రెండవ స్థానమే సమాధి. సమాధి ఫైనల్ హయ్యెస్ట్ స్టేట్. దానికి ముందరది ధ్యానం. అంటే ధ్యానము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానమునకు రెండవ స్థానమే సమాధి. ధ్యానము అష్టాంగ యోగములలో 7వది, 8వదే సమాధి. సర్వ సాధనలకు మూలాధారం ధ్యానం. సర్వ సాధనలకు మూలాధారం ధ్యానం. అవివేకము లేదా అహంకారము వలన ఏమి జరుగును? అవివేకము లేదా అహంకారము వలన ఏమి జరుగును? అగ్నికణము టపాకు మందులో పడి పేలునట్లు సాధకుడు పొందిన సర్వ అభివృద్ధి అంతయు నాశనము పొందును. శక్తిహీనుడై నిశ్చేష్టితుడై సజీవ మరణమును అనుభవించును. శక్తిహీనుడై నిశ్చేష్టితుడై సజీవ మరణమును అనుభవించును. అవివేకము లేదా అహంకారము వలన ఏమి జరుగును అంటే వెరీ ఇంపార్టెంట్. అగ్నికణము టపాకు మందులో పడి పేలునట్లు సాధకుడు పొందిన సర్వ అభివృద్ధి అంతయు నాశనము పొందును. శక్తిహీనుడై నిశ్చేష్టితుడై సజీవ మరణమును అనుభవించును. ఇంపార్టెంట్. చూద్దాం 4th చాప్టర్ అనేది. ఇందులో పాపముల గురించి వ్రాయబడినది. మానసికంగా త్రివిధ పాపములు మొత్తం చూద్దాం. కాయికంగా త్రివిధములైన పాపములు, వాక్కున చతుర్విధములైన పాపములు, మానసికంగా త్రివిధములైన పాపములు. అంటే కాయికంగా 3, వాక్కు వల్ల 4, మానసికంగా 3 పాపములు. ఆ పాపములు ఏంటో చూద్దాం. అందులో కాయిక పాపములు ఏంటో చూద్దాం. ప్రాణాతిపాతము, పరదారాశక్తి, దొంగతనము. వాక్కుతో అసత్ప్రలాపములు, పౌరుష్యము, పైశూన్యము, అసత్యము. అలాగే మానసికంగా పరధనాశక్తి, పరులయడ అసూయ, నాస్తికత్వము. నాస్తికత్వము కూడా డేంజరే. ఆత్మానంద మార్గమే కాక లోకహితార్థం ప్రధానం. శుభమే మంగళం, మంగళమే శివం. హితము వలనే శాంతి సంతోష శుభములు చేకూరును. అసలు మానవుని కర్తవ్యమే సర్వభూత హితం. అంటే లోకా సమస్త సుఖనోభవంతని ప్రార్థించవలను. హితమును అభివృద్ధి పరుచుకున్నట్టే మానవుని యొక్క ధర్మము. జగమంతయు
మాయా సంబంధముతో ఉన్నది, అందుకనియే జగత్తు అసత్యమని తెలిపిరి. నెక్స్ట్ ఇక్కడ సుగుణములు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సుగుణము చాలా చాలా ఇంపార్టెంటు. సుగుణ మనసు వారవలేని తనమును తొలగజేసి ఇతరుల శ్రేయస్సును చూచి ఆనందించును. అది హాని చేయుట మాని మేలు చేయుటకు ప్రయత్నించును. సహనము పొందుటే కాక క్షమ కూడాను చూపును. అసత్యమునకు లాగక సత్యమునే పలుక ఉవ్వెల్లూరును. సుగుణ మనసు కామ క్రోధ లోభ మోహ అహంకారముల నుండి తొలగింపబడి శాంతమునకు భ్రమకు దూరమై విశ్వక్షేమమును కోరుచుండును. అట్టి మనసు నుండి నిర్మల ప్రేమామృత ధార నిరంతరము ప్రవహించుచుండును. సుగుణ మనసు శక్తివంతమే వ్యవహరించగల వృద్ధి పొందగల చక్కని గుణభావములను కలిగి ఉండును. ఇది కేవలము నిర్గుణ నిర్మల విరాలసం మనసని చెప్పవచ్చును. ఆశ గర్వము అహంకారము ఉండకూడదు. ధ్యానమునకు 2వ స్థానమే సమాధి. ధ్యానము అష్టాంగ యోగములలో 7వది. సర్వ సాధనలకు మూలాధారం ధ్యానమే. ధ్యానం చాలా 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 ఇంపార్టెంట్. ధ్యానమును మనోజపమును సాధించవలను. ధ్యానమునకు 2వ స్థానమే సమాధి. నెక్స్ట్ అవివేకము అహంకారము వల్ల ఏమి జరుగును? అగ్నికణము టపాకు మందులో పడి పేలునట్లు సాధకుడు పొందిన సర్వ అభివృద్ధి అంతయు నాశనము పొందును. శక్తిహీనుడై నిశ్చేష్టితుడై సజీవ మరణమును అనుభవించును. అందుకే అజ్ఞానము, అవివేకము, అహంకారము, గర్వము, ఆశ ఉండకూడదు. అది మనోనాశనం చేసుకోవలను. మనస్సుని నాశనం చేసుకోవలను. ఎందుకంటే మనస్సు అనేది నెగిటివ్, మనస్సు అనేది అజ్ఞానము, మనస్సు అనేది డేంజరు. ప్రతి క్షణమునకు మనస్సు మారిపోవును. ఆత్మయే ఇంపార్టెంట్. ఆత్మానందమే ఇంపార్టెంట్. శాంతి ఇంపార్టెంట్. ఆనందం ఇంపార్టెంట్. భగవత్ చింతన ఇంపార్టెంట్. అంత పరమాత్ముడే. మనమందరము ఎన్నో జన్మల నుంచి భగవంతుని పుత్రులం. ఎందుకనగా మనకి అనేక వేల జన్మలు గడిచిన తర్వాత ఈ మానవ జన్మ వచ్చి ఉండొచ్చు. ఈ అనేక వేల జన్మలలో అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, అనేక మంది భార్యలు, అనేక మంది భర్తలు, అనేక మంది పుత్రులు, అనేక మంది మిత్రులు, అనేక మంది శత్రువులు ఉన్నారు. కానీ ప్రతి జన్మలోని తల్లి అందరు తల్లులు, అందరి తండ్రులు, అందరి మిత్రులు, అందరి శత్రువులు, అందరి భార్యలు, అందరి భర్తలు, అందరి పుత్రులు మనకు గుర్తుండవు. కావున ఈ అన్ని జన్మలకు సృష్టికర్త ఎవరు? సృష్టి స్థితి లయకారకుడు. సృష్టి స్థితి లయకారకుడు ఎవరు? భగవంతుడు. అంటే పరమాత్ముడు. అంటే మనకి మదర్ ఆర్ ఫాదర్ ఎవరు? భగవంతుడే, పరమాత్మ. అది. నెక్స్ట్ 5th చాప్టర్, 5వ చాప్టర్ ఆత్మకృషి ధ్యానమునకు ప్రథమ మార్గము. ఆత్మకృషి ధ్యానమునకు ప్రథమ మార్గము. అదేంటో చూద్దాం. ఆధ్యాత్మికమనగా అంతరాత్మ లేక బ్రహ్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన లేక బ్రహ్మ సంబంధమైన విద్య నేర్చుకొనుట మానవుడైన ప్రతి విద్యార్థి లక్ష్యముగా భావించవలెను. ఆధ్యాత్మికమనగా అంతరాత్మ లేక బ్రహ్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన లేక బ్రహ్మ సంబంధమైన విద్య నేర్చుకొనుట మానవుడైన ప్రతి విద్యార్థి లక్ష్యముగా భావించవలెను. అన్ని కృషులు ఆత్మకృషిపైనే ఆధారపడి ఉన్నవి. అన్ని కృషులు ఆత్మకృషిపైనే ఆధారపడి ఉన్నవి. వివేకము, వైరాగ్యము, షట్సంపత్తులు 6 గుణములు. 6 గుణములు ఏంటి? పరిపూర్ణ జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ. పరిపూర్ణ జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ. ఈ విధముగా సంపూర్ణ స్థితి, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ ఆనందము ఇంపార్టెంట్. సంపూర్ణ స్థితి, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ ఆనందము ఇంపార్టెంట్. సంతృప్తి ఇంపార్టెంట్. ఈ సంతృప్తి, ఆనందము, ప్రశాంతత ఎక్కడ దొరుకును? ధ్యానములోను భగవంతుని యందు దొరుకును. ధర్మ జీవితమునందే దైవ రూపమును దర్శించగలరు. ధర్మ జీవితమునకు ఘనతలు, పాండిత్యలు, పటాటోపములు అవసరం లేదు. అవి ఉండిన ధర్మ జీవితమునకు ఆటంకము వచ్చును.
అవి ఉండిన ధర్మ జీవితమునకే దారి తిప్పును. వన్స్ అగైన్ ఇంపార్టెంట్, ధర్మ జీవితమునందే దైవ రూపమును దర్శించగలరు. ధర్మ జీవితమునకు ఘనతలు, పాండిత్యులు, పటాటోపములు అవసరం లేదు. అవి ఉండిన ధర్మ జీవితమునకే దారి తప్పును, ధర్మ జీవితమునకే ఆటంకము వచ్చును. దుర్గుణముల పుట్టినిల్లు క్రోధము. దుర్గుణముల పుట్టినిల్లే క్రోధము. క్రోధము లేకుండా చేసుకోవాలను. అంటే యాక్చువల్గా ఈ 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఈర్ష్య, అసూయ, ద్వేషములు ఉండకూడదు. అవివేకం, అహంకారం, గర్వం, ఆశ, అత్యాశ ఉండకూడదు. కోరికలను తగ్గించుకోవలను, మనస్సు లేకుండా చేసుకోవలను. దానికి ఒకటే మార్గము, మన మనసుని ప్రతి సెకండ్, ఎవ్రీ మైక్రో సెకండ్ భగవంతునికి అర్పితం చేయటమే. మన మనసుని భగవంతునికి ఇచ్చేయటమే ది బెస్ట్. క్రోధమే లేకున్నా యుద్ధమే లేదు. దుర్గుణముల పుట్టినిల్లు క్రోధము. మనోనాశనమునకు 8 ద్వారములు తెరవవలెను. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ధ్యానము తర్వాత వెంటనే సమాధి. అంటే ధ్యానము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానము తర్వాతే నెక్స్ట్ స్థితి సమాధి. మనోనాశనమునకు 8 ద్వారములు తెరవవలను. ఆ 8 ద్వారములు ఏంటండి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో ధ్యాన, సమాధి వెరీ 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 హైయెస్ట్, టాపెస్ట్ ఇంపార్టెంట్. ధ్యానము, సమాధి చాలా చాలా ఇంపార్టెంట్. కోరిక అనగా ఒక వస్తువును పొందవలనని పట్టుదల. ఇచ్చ అనగా కారణరహితముగా అదే వస్తువును పొందవలనని పట్టుదల. ఆత్మకృషి లేక ఇచ్ఛాకృషి, నైతిక కృషినే తీసుకున్న మనోవాసనలలో చేరే అవకాశం ఉన్నది. ఆత్మకృషి లేక ఇచ్ఛాకృషి, నైతిక కృషినే తీసుకున్న మనోవాసనలలో చేర అవకాశం ఉన్నది. నెక్స్ట్, సమాధికి ముందు మెట్టు ధ్యానమే. నెక్స్ట్, కోరికలు వాసనలు లేకుండా చేసుకోవలను. సాధనయందు ఓర్పు పట్టుదల కలిగి ఉండవలను. సాధకులకు సంతోషము, శ్రద్ధ, చురుకుతనము, ఉల్లాసము అభివృద్ధి పరచుకోవలను. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రాశారు. ప్రపంచ జ్ఞానం అన్నది నిజమైన జ్ఞానము కాదు. ఎందుకనగా ప్రపంచమే మిథ్య అయినా ఇక ప్రపంచ జ్ఞానము మాత్రము సత్యజ్ఞానం ఎట్లగును? నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము, సత్యజ్ఞానము, దానిని పొందించు మార్గమే ధ్యాన మార్గము. అంటే ప్రపంచమే అసత్యము, ప్రపంచమే మిథ్య, సృష్టియే మిథ్య, ప్రపంచమే అధర్మం, ప్రపంచమే అసత్యం అని చెప్పేశారు. కాబట్టి ప్రపంచ ధ్యానముతో అవసరం లేదు. కానీ మన జాగ్రత్తలో మనము ఉండవలెను. ఎందుకనగా మనుషులందరూ మంచి వాళ్ళే, మనుషులు మంచి వాళ్ళే. కానీ ఇక్కడ కలియుగ ప్రభావము వలనే మన మనసు చెదిరిపోవను, మన మనసు చలించిపోవను. కాబట్టి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు తగ్గిపోవను. ఈ కలియుగములో ధర్మము తగ్గిపోవను. మొదటి యుగము కృతయుగములో 100% ధర్మం ఉన్నది. తర్వాత యుగములో 75% ధర్మం ఉన్నది. తర్వాత 3వ యుగములో 50% ధర్మం ఉన్నది. 4వ యుగములో 25% మాత్రమే ధర్మం ఉన్నది. అదే 4వ యుగమే కలియుగం. 25% మాత్రమే ధర్మం ఉన్నది. మొదటి పాదమైందే. ఈ 25% ధర్మం కూడా 0.25%కి వచ్చును. ఎందుకనగా కలియుగ ప్రభావం అది. ధర్మనాశనమే కలియుగ ప్రభావం. కలియుగం యొక్క లక్షణం ఏమిటి? ధర్మనాశనం. కలియుగం యొక్క లక్షణం ఏంటి? ధర్మనాశనం. ఈ ధర్మం అనగా
సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, భగవంతుడు చెప్పినవి చేయటే ధర్మము. భగవంతుడు చెప్పినదే ధర్మము. అంటే వాట్ టు డు, వాట్ నాట్ టు డు. భగవంతుడు చెప్పినది ధర్మము, డోంట్స్ అనేది అధర్మము. డోంట్స్ అనేది అధర్మము. అంటే అధర్మముకి మనము దూరముగా ఉండవలెను. అది ప్రపంచ జ్ఞానం అనున్నది నిజమైన జ్ఞానము కాదు. ప్రపంచమే మిథ్య అయినా ఇక ప్రపంచ జ్ఞానం సత్యజ్ఞానం ఎట్లగును? మనోబలమునకు భగవత్ చింతన ఆహారము. మనోబలమునకు భగవత్ చింతన ఆహారము. మనస్సు బలముగా ఉండాలి అంటే భగవత్ చింతనయే. మనసుకు తగిన ఆహారము ఆధ్యాత్మిక చింతన. మనసుకు తగిన ఆహారము ఆధ్యాత్మిక చింతన. రాచబాట అంటే ఏమిటి? రాచబాట అంటే సమాధిని పొంది సాక్షాత్తును దర్శించుట రాచబాట. సమాధిని పొంది సాక్షాత్తును దర్శించుటయే రాచబాట. ఇచ్ఛాశక్తి దృఢముగా ఉండవలను. ఇచ్ఛాశక్తి దృఢముగా ఉండవలను. కోరిక అనగా ఒక వస్తువును పొందవలనని పట్టుదల. ఒక వస్తువును పొందవలనని పట్టుదల. ఇచ్ఛ అనగా కారణరహితముగా అదే వస్తువును పొందవలనని పట్టుదల. ఇచ్ఛ అనగా కారణరహితముగా అదే వస్తువును పొందవలనని పట్టుదల. నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము, సత్యజ్ఞానము, దానిని పొందించు మార్గం ధ్యాన మార్గం. నిత్యమైన అంతర్ముఖ ఆత్మజ్ఞానము, సత్యజ్ఞానం, దానిని పొందించు మార్గం ధ్యాన మార్గం. నెక్స్ట్ 6th చాప్టర్. నిత్యము చూపినది అనిత్యము తెలిపినది ధ్యానమే. నిత్యము చూపినది అనిత్యము తెలిపినది ధ్యానమే. అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం, నిన్న చెప్పుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇందులో పరమాత్మ మాత్రమే శాశ్వతము. ధనము, ఇల్లు, పిల్లలు, భార్య శాశ్వతము కాదు. మనకు అనేక వేల జన్మలు వచ్చినవి. ఈ అనేక వేల జన్మలలో ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది భార్యలు, ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది శత్రువులు ఉండినారు. అవన్నీ గత జన్మలు మనకు గుర్తు ఉండవు. వీటన్నిటికీ అన్ని జన్మలకు మూలాధారం ఏంటి? సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడు. సో మనకి తల్లి అయినా తండ్రి అయినా పరమాత్మ భగవంతుడే. అందుకే పరమాత్మ మాత్రమే శాశ్వతం. పరమాత్మ మాత్రమే శాశ్వతం. ఈ లోకమైన శాశ్వతమైనది పరమాత్మ. నెక్స్ట్, మనుషులు కూడాను వేషము ధరించిన టెంపరరీ పర్సన్స్ మాత్రమే. కాలాన్ని పరమాత్మ చింతనకు ధారపోయి. నెంబర్ 7th చాప్టర్. నామ ధ్యానములే సర్వబంధనలకు తప్పించు సాధనలు. నామము ధ్యానములే సర్వబంధనలను తప్పించు సాధనలు. అంటే నామస్మరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. నామస్మరణ ధ్యానములే సర్వబంధనలను తప్పించును. ధనము ఉన్నచో ఏ వస్తువైనను ఎప్పుడు కావాలనను అప్పుడు పొందవచ్చును. అదే విధముగా నామమనే ధనమును క్రమక్రమంగా కూడబెట్టినట్లయిన అతని ధ్యాన మందిరమును సులభముగా త్వరలో పొందవచ్చును. ఇందులో ఇంపార్టెంట్ చూద్దాం. 7th చాప్టర్లో ఎంతటి బంధనాలలో చిక్కుకున్న మానవులైనను భగవత్ నామస్మరణ వల్ల స్వేచ్ఛను పొందితే కాక ఎవరి నామమును వారు నిరంతరమును స్మరించుచున్నారు అట్టి నామ రూపమును తప్పక పొందుచున్నారు. అందులో సందేహమే లేదు. యోగ సాధన, ప్రాణాయామ సాధన, తపో సాధనల యందు అడుగడుగునకు కాలు జారుచునే ప్రమాదములు సంభవించవచ్చును. కానీ జప, ధ్యాన, స్మరణల యందు అట్టి జారటము కానీ ప్రమాదములు కానీ ఏ మాత్రము లేవనుటకు సందేహమే లేదు. వేరువేరు సాధనల యందు అనగా యోగ, తపస్సు, ప్రాణాయామములందు జాతి మత భేదముల పట్టి మార్గములు మారును. నామస్మరణ యందు అట్టి భేదములు ఏమాత్రము చేరవీలు లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్. నామ జప ధ్యానములు చాలా చాలా ఇంపార్టెంటు. నామము అంటే నామస్మరణలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే యోగా, తపస్సు వల్ల అనేకములైన సిద్ధులు రావచ్చును. వాటిని చూచి భగవంతుని మరువ అవకాశం ఉన్నది. అంతేకాక గర్వాంధులై సర్వసాధనాసారమును పాడు చేసుకొందరు. నామ జప ధ్యానమందు అట్లు కాదు, వారికి ఎట్టి ప్రమాదములు ఉండవు.
కాబట్టి నామము జప ధ్యానము వెరీ వెరీ ఇంపార్టెంట్. నామస్మరణ జపము ధ్యానము, నామస్మరణ భగవంతుని నామస్మరణ జపము ధ్యానము, భగవంతుని నామస్మరణ జపము ధ్యానము ఇంపార్టెంట్. సాధనా ఫలము క్షణములో కూడా పోవును, సాధనా ఫలము క్షణములో కూడా పోవును. సో ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండవలను. నెక్స్ట్ మొట్టమొదట నామ జప ధ్యానములు చాలా జాగ్రత్తగా క్రమమును విడవక బహిరంగము చేయక ఉంచుకొనవలను. మొట్టమొదట నామ జప ధ్యానములు చాలా జాగ్రత్తగా క్రమమును విడవక బహిరంగము చేయక ఉంచుకోవలను. ఇప్పటి కాలమున చాలామంది నామమును వదిలి కేవలము యోగ ప్రాణాయామములను పట్టుకొనుచున్నారు. అవి చాలా ప్రమాదకరమైనవి. సరిగా చేయకున్నను కష్టము, సరిగా చేసుకును కాపాడుకునుట మరింత కష్టము. కావున నామస్మరణ ధ్యానములే జపములే ఎక్కువ లాభము చేకూర్చును. యోగ యజ్ఞ ప్రాణాయామము వల్ల ప్రయాసలు పడి పొందే లాభము కన్నా నామస్మరణ ధ్యానములే ఎక్కువ లాభమును చేకూర్చును. నామస్మరణ ధ్యానములే ఎక్కువ లాభమును చేకూర్చును. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్త్ అవర్, హర్ట్ అవర్, సమస్తలోక సుఖనో భవంతు. థ్యాంక్ యూ సాయిరామ్.